సో బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిస్తే బలం పెరిగిందా? ఇక్కడ తిట్టడము, అక్కడ వెళ్ళి వారికి కావాల్సిన రాజకీయ లబ్ధి బీజేపీ పొందుతుంది అంటూ బయట వినిపిస్తున్నమాట. ఇది లోపాయి ఒప్పందకారం వీళ్ళ మధ్యన ఉందని. ఎలా ఉంది అనుకోవచ్చు అంటారు బీజేపీ వైఖరి తెలంగాణ రాష్ట్రం మీద? తెలంగాణకు మటుకు ఈరోజు మొండి చేయి చూపిస్తున్నారు అనేది మనం చెప్పవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఎలా ఉంది, మీ యొక్క అడుగులు ఎలా పడుతున్నాయి? నేనే ఓసీ కమ్యూనిటీ నుంచి చివరి సీఎంని అంటూ ఒక వ్యాఖ్య చేసినట్లుగా మనకి బయట కూడా ప్రచారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు స్వయాన ఎప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మరి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసినట్టు అనిపిస్తున్నట్టుగా అనిపించట్లేదా? కులగణాన్ని అడ్డం పెట్టుకొని నేను కులగణన గురించి కూడా అంతకుముందు కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చెప్పింది ఏంటి, ఇప్పుడు జరిగింది ఏంటి? బీసీ కులగణనలో ఒక 20 లక్షల మంది, లక్ష గొంతులు, లక్ష డప్పులు, మరి ఎస్సీ వర్గీకరణ ప్రకటన వచ్చిన తర్వాత జరిగింది కదా. జనాభా ఎక్కువ ఉంది అనుకుంటే, రేపు అవసరం అనుకుంటే పథకాల అమలు గురించి చెప్తూ మళ్ళీ మార్చి 31 ఏదో డేట్ పెడుతున్నారు కదా, కుదురుతుందంటారా? కాంగ్రెస్ పార్టీ కవిత గారికి క్లీన్ చిట్ ఉందా లేదా? కేరళ నుంచి కూడా ఇంకొకటి రావబోతుంది. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్. రాష్ట్రంలో అధికార పార్టీ యొక్క అడుగులు ఎటువైపు పడుతున్నాయి? జస్ట్ కొన్ని గంటల ముందు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసిన పర్వం. అదేవిధంగా మరి బీసీ ఓటు బ్యాంకును ఏ విధంగా ఉపయోగించుకోబోతోంది కాంగ్రెస్ అధిష్టానం, అదేవిధంగా కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గం. ఇటీవల కాలంలో కూడా రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని వైరల్గా వినిపించిన మాటలు. సో ఇవన్నీ కూడా మనతో పాటు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు. వీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా క్యాంపెయిన్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. సో వారు మనతో పాటు ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే దుర్గాప్రసాద్ గారు. నమస్తే అండి. మరి ఎన్నికల ప్రచారం, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఎలా ఉంది, మీ యొక్క అడుగులు ఎలా పడుతున్నాయి? ముందుగా ఆంధ్రప్రభ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఒకటి ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని ముందు మేము 100 రోజులలో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మేము ముందుకు తీసుకుపోయి ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ వంతు నుంచి అది పూర్తి చేయడానికి మేము ముందు పోతున్నాం. ఒకటి. రెండవది, ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటారా, గతంలో నరేంద్ర మోదీ గారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, వీళ్ళ మధ్యన ఒక లోపాయి ఒప్పందకారం ఉండింది. ఢిల్లీలో కుస్తీ అనుకోండి, గల్లీలో కొట్లాట అనుకోండి, కానీ ఢిల్లీలో మటుకు దోస్తీ ఉండేది. ఇక్కడ తిట్టడము, అక్కడ వెళ్ళి నరేంద్ర మోదీ గారితో ఉండడం, అది కొంతకాలం వరకు జరిగిపోయింది. ఎప్పుడైతే కవితని లిక్కర్ స్కామ్లో పెట్టలేదు, అందుకే వీళ్ళ మధ్యన లోపాయి ఒప్పందకారం ఉందని చెప్పి మేము ఎన్నో డిబేట్లలో చెప్పడం అయింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి మరియు పిసిసి అధ్యక్షుడు అందరు కూడా ఆ లేవనెత్తినందుకు కవితను తీసుకుపోయి 100 రోజుల పైన తిహార్ జైల్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరైతుండో అటు అమిత్ షా దగ్గర వెళ్ళడము, అమిత్ షా దగ్గర మొత్తం వాళ్ళ ఒప్పందకారాలు ఏమున్నాయో అది జరపడం, తర్వాత కవిత బయటికి రావడం, ఇదంతా జరిగిపోయింది. ఎప్పుడైతే కవితను లోపలేసిండో బీజేపీకి బీఆర్ఎస్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది కాబట్టి వాళ్ళకున్న ఒక్క ఎంపీ ఈరోజు 8 ఎంపీలు కావడం జరిగింది. ఒక ఎమ్మెల్యే ఈరోజు 8 ఎమ్మెల్యేలు కావడం జరిగింది. అంటే ఈ పరిస్థితుల్లో వాళ్ళ మధ్యన గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే కొనసాగించిండో అదే రీతిలో ఈరోజు కేటీఆర్ కూడా అదే దూరాన్ని పోతుండే. దాంతోపాటు ఇప్పుడు ఈ మధ్యన హరీష్ రావు కూడా యాడ్ అయ్యింది దీంట్లో. ఎందుకంటే వాళ్ళ మీద ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, లేకపోతే కాళేశ్వరంలో కానీ, లేకపోతే మల్లన్న సాగర్లో హరీష్ రావు తీసుకున్న 12-15 ఎకరాల ఆయన సొంతంగా పెట్టుకున్న ఫామ్ హౌస్ది కానీ, ఇవన్నిటినీ రేపు ఇబ్బంది అవుతుంది అనే రకంగా వాళ్ళు మొత్తానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్తో ఒక ఒప్పందంతో ఉన్నారు. గతంలో ఎంపీ ఎలక్షన్లో వాళ్ళకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం జరిగింది అనేది మనకు జగమెరిగిన సత్యం. దాని తర్వాత ఇప్పుడు ఆలోచిస్తే ఎమ్మెల్సీలో కూడా వాళ్ళ క్యాండిడేట్ని పెట్టకుండా
ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అనేది ఈరోజు ప్రజలే చెప్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్ళిన వాళ్ళు కూడా వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందకారం ఉంది, కాంగ్రెస్ పార్టీ చెప్పేది నిజమే అనే రకంగా ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీ కానీ లేకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ వాళ్ళ మధ్యన ఈ చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఓకే, శివకుమార్ గారు, ఇప్పుడు మరి బీఆర్ఎస్ బీజేపీ జత కట్టిందన్న విషయం మీరు చెబుతున్న మాట, బయట వినిపిస్తున్న మాట, వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ప్రవర్తిస్తున్న తీరు కనిపిస్తోంది. సో బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిస్తే, జత కలిస్తే బలం పెరిగిందా, లేకపోతే మీ బలం ఇంకా పెంచుకోవాల్సిందా, ఏమంటారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే సపోర్ట్ చేస్తున్న సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది. జనరల్గా టీచర్స్ ఎమ్మెల్సీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల రెండు జతగా పోవడం జరుగుతుంది. ఇది మేమేమో బహిర్గతంగా ఉన్నాం, కానీ వాళ్ళది మటుకు లోపాయి ఒప్పందకారం ఉంది అనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం అదే జరిగింది. అంటే కేసులు కూడా అన్నీ అయిపోవచ్చినట్లుగా తెలుస్తుంది కదా. ఇప్పుడు కవిత గారికి క్లీన్ చిట్ ఉందా లేదా, లేకపోతే ఇంకా ఏమన్నా ఇంకోసారి మళ్ళీ ఎంక్వైరీకి వెళ్తుందా అన్న ప్రశ్నలు కూడా బయట వినిపిస్తున్నాయి. మరి మీరేమంటారు దీన్ని? కవిత గారిదే ఒక కేసు లోపల పోయింది, వచ్చింది, ఇంకా ఛార్జ్ షీట్ అదంతా ఫైల్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో అది ప్రొలాంగ్ అయ్యేది అవుతుంది. కానీ దాంతోపాటు ఇమీడియట్గా మళ్ళీ కేరళ కేసు కూడా ఒకటి వచ్చింది, సేమ్ లిక్కర్ స్కామ్లోనే. అక్కడ కూడా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఏదో ఉంది అనే రకంగా లిక్కర్ది కేరళ నుంచి కూడా ఇంకొకటి రావబోతుంది. ఆమెకు అక్కడ మళ్ళీ ఒత్తిడి అవుతుంది. అది ఏమైనా కావచ్చు. అంటే ఈ రెండు కేసుల విధంగా మనం చూస్తున్నట్లయితే, సో వీళ్ళని క్లచెస్లో పెట్టుకొని, అంటే హస్తంలో పెట్టుకొని, వీళ్ళ చేతులు పెట్టుకొని వారికి కావాల్సిన రాజకీయ లబ్ధి బీజేపీ పొందుతుంది అంటూ బయట వినిపిస్తున్న మాట, మీరు ఏకీభవిస్తారా, దాన్ని వ్యతిరేకిస్తారా, ఏమంటారు? ఖచ్చితంగా ఈరోజు బీజేపీకి వచ్చిన అవకాశాలన్నిటి బీజేపీ వాడుకుంటుంది. బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళని మట్టుకు భయభ్రాంతులు చేసి వాళ్ళని గ్రిప్లో పెట్టుకొనే ఈరోజు ఎమ్మెల్సీకి మీరు మాకు సపోర్ట్ చేయండి, మీ ఓట్ ఏదైతే పర్సంటేజ్ ఉందో మాకు ట్రాన్స్ఫర్ చేయనే రకంగానే వాళ్ళు బిహేవ్ చేస్తుండ్రు తప్ప అది అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పడం జరిగింది, ఇది లోపాయి ఒప్పందకారం వీళ్ళ మధ్యన ఉందని. కానీ వాళ్ళు లేదు, మాకు ఓటు శాతం పెరిగింది, లేకపోతే 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ ఏరిన పాలనకి ప్రజలంతా మొత్తానికి ఇంప్రెస్ అయిపోయినట్టు. నో, ఇప్పుడు విభజన హామీ చట్టంలో ఇవ్వాల్సింది మీరు ఏమి ఇవ్వలేదు. తర్వాత మన ఖమ్మంలో ఏదైతే ముంపు గ్రామం కానీ లేకపోతే వరద వచ్చినప్పుడు వరద సాయం చేయమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రం నుంచి పిలిపించి మొత్తం ఇదంతా చూపించడం జరిగింది. ఏరియల్ సర్వే కూడా జరిగింది. దాని తర్వాత అంచనాలు వేసి మాకు ఇంత నష్టం జరిగింది, దీనికి సాయం చేయండి అనే రకంగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అమిత్ షా కనుసంధాలలో ఈరోజు జరుగుతుంది ఏంది, అటు బీహార్కి కానీ ఆంధ్రప్రదేశ్కి మట్టుకు ఒక మంచి బడ్జెట్ ఇస్తున్నారు, మిగతా దగ్గర అంతా మన దగ్గర ఇచ్చింది లేదు. అంటే వాళ్ళు రాజకీయంగా పొత్తు పెట్టుకుంది, మీ మాటల్లో పొత్తు పెట్టుకుంది మరి బీఆర్ఎస్కి ఆర్థిక సాయం అందించే క్రమంలో మరి ఎలా ఉంది అనుకోవచ్చు అంటారు బీజేపీ వైఖరి తెలంగాణ రాష్ట్రం మీద? తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ ఇవ్వడం లేదు. ఏదైతే విభజన హామీ చట్టం కింద 10 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు విభజన హామీ చట్టం కింద పొందుపరిచిన అంశాలను కూడా ఈరోజు ఇప్పటివరకు 10 సంవత్సరాలు వెళ్ళిపోయి మళ్ళీ హ్యాట్రిక్ పిఎం అనేది ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఆయన నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఇట్లా ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడింది లేదు. కానీ మన్ కీ బాత్ అనేది ఒక మన్ కీ బాత్ మాట్లాడుతుంటాడు. కానీ తెలంగాణకు మట్టుకు ఈరోజు మొండి చేయి చూపిస్తున్నారు అనేది మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నా, అటు బీహార్ రాష్ట్రం తీసుకున్నా, వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది ముఖ్య అంశం ఏంటంటే, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడిగింది ఇవ్వకపోతే రేపు ఎక్కడైనా ఆయన సపోర్ట్ని విత్డ్రా చేసుకుంటే నా ప్రభుత్వం కూలిపోతుంది అనే ఒక ఆలోచన. రెండోది, బీహార్లో నితీష్ కుమార్ గారికి కూడా బడ్జెట్ ఇవ్వకపోతే రేపు ఆయన ఏమన్నా చేస్తే నా ప్రభుత్వం కూలుతుంది అనే రకంగా వాళ్ళిద్దరికి మటుకు ఆ 2 రాష్ట్రాలకి ఇస్తుండు, నార్త్లో ఇస్తుండు. ఇటు మన దగ్గర సౌత్లో మటుకు తెలంగాణకు కానీ లేకపోతే కర్ణాటక కానీ ఇటు చెన్నై కానీ మనకు రావడం తక్కువ. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభలో నేనే ఓసీ కమ్యూనిటీ నుంచి చివరి సీఎంని అంటూ ఒక వ్యాఖ్య చేసినట్లుగా మనకి బయట కూడా ప్రచారంలో ఉంది, మనం మాధ్యమాల్లో కూడా చూసాం. దాని మీద మీ యొక్క కామెంట్? బీసీ కులగణన చేయాలి, అది రాహుల్ గాంధీ గారి నినాదము. పార్లమెంట్లో జిస్కి ఇస్సేదారి ఉస్కి భాగ్యదారి అనే రకంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో
పార్లమెంట్ని స్తంభింపజేస్తుండు కాబట్టి వాళ్ళకి ఆ భయభ్రాంతులు అయింది. దానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి నినాదం కాబట్టి మేము డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇస్తాము, ఎస్సీ వర్గీకరణ ఆ డిక్లరేషన్ కూడా చేస్తామని చెప్పి చెప్పడంతో ఈరోజు బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. బీసీ డిక్లరేషన్ చేస్తే దాంట్లో మా పార్టీకి చెందిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉండి బీసీ కులగణనలో ఒక 20 లక్షల మంది ఆ జనాభా కనబడటం లేదు, పెరగాల కానీ తగ్గిన రేట్లా అనేది ప్రశ్నించడం జరిగింది. దానికి గతంలో చాలా డిబేట్లలో కూడా ప్రచారాలు బాగా జరుగుతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తే ఆయన మళ్ళీ ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఆయనకు ఉన్న అవగాహన లేకపోతే ఆయన వేసిన అంచనాల ప్రకారం ఇంత తక్కువ ఉంది అనేది ఫిగర్ చెప్పడం జరిగింది. సరే, దానికి మళ్ళీ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రివర్గంలో మాట్లాడి ఆ సబ్ కమిటీలో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే ఇప్పటివరకు వాళ్ళ జనాభా లెక్కలు ఇవ్వలేదో వాళ్ళు మళ్ళీ ఇవ్వండి అని చెప్పి అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా బహుశా పూర్తి సమయం వచ్చింది. ఈసారి ఖచ్చితంగా ఆ లెక్కలు ఉంటాయి. కాకపోతే బీసీ నినాదంతో ఏదైతే తీన్మార్ మల్లన్న కొన్ని బీసీ సంఘాలతో కలిపి పెట్టిన దాంట్లో ఆయన లేవనెత్తిండి. అది ఏంటంటే బీసీ కులగణన ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకమైతే ఈరోజు ఓసీలు కానీ రెడ్డిల రాజ్యం ఉండదు. బహుశా అవసరమైతే ఒక ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని చెప్పి తీన్మార్ మల్లన్న తర్వాత ఇంకెవరో ప్రెస్లో మాట్లాడిండ్రు తప్ప రేవంత్ రెడ్డి గారు స్వయాన ఎప్పుడు నేనే చివరి ముఖ్యమంత్రి అని ఇప్పుడు ఎక్కడ చెప్పినట్టు అయితే నాకైతే ఐడియా లేదు. రైట్. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మనందరికీ తీన్మార్ మల్లన్నగానే పరిచయం. మీరు ఎమ్మెల్సీ ఇచ్చారు, అంటే మీ పార్టీ తరఫున గెలిపించుకున్నారు. మరి మీ పార్టీలో గెలిచిన మీ ఇంటి వ్యక్తి, మీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మరి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసినట్టు అనిపిస్తున్నట్టుగా అనిపించట్లేదా? మీకు ఏమైనా అనిపిస్తుంది? అయితే ఆయన తీన్మార్ మల్లన్న 2 సార్లు ఆయన ఇండిపెండెంట్గా పోరాడడం జరిగింది, 2 సార్లు ఓడిపోయింది. ఈరోజు పార్టీ ట్యాగ్ లైన్తోనే ఆయన గెలవడం జరిగింది. సరే, ఆయన క్యాడర్తో పాటు పార్టీ ట్యాగ్ లైన్ ఆయనకు సపోర్ట్ వచ్చింది, అక్కడ ఆయన గెలవడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత ఆయన నేమ్ అండ్ ఫేమ్ ఉంది కాబట్టి దీన్ని ఇంకా ఇట్లనే కొనసాగి నేను దీన్ని కొంచెం బీసీ కులగణనాన్ని అడ్డం పెట్టుకొని నేను ఇంకా ఎదగాలనే రకంగా కూడా ఆయన ఆలోచిస్తున్నా అనేది ప్రజలలో కూడా వినికిడి. రెండోది, మీరన్నట్టే ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నువ్వే మీ పార్టీలో ఉన్న ఆయనవే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఆయన ఏమంటాడంటే రాహుల్ గాంధీ గారు జిస్కి ఇచ్చేదారి ఉస్కి ఉత్తి భాగేదారి అని అంటున్నాడు. కాబట్టి అంటే ఎవరు ఎంత వాటా ఉంటే అంత వాటాకే వాళ్ళు పరిమితం కావాలా, దానికి తగ్గట్టే పదవులు వేయాలనే రకంగా మాట్లాడింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే సబ్ కమిటీ కానీ లేకపోతే మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 42% మేము రాబోయే లోకల్ బాడీస్లో మేము ఇవ్వడం జరుగుతుంది, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇస్తుందా చెప్పండి అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎక్కడ కూడా దానికి నా స్టేట్ బీజేపీ కానీ లేకపోతే సెంట్రల్ బీజేపీ కానీ లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు. కులగణన గురించి కూడా అంతకుముందు కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చెప్పింది ఏంటి, ఇప్పుడు జరిగింది ఏంటి, దాని మీద మీ కామెంట్ ఏంటి? కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారితోనే అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు బీసీ కులగణన దగ్గర ఒక 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో చేసిండ్రు, 70 సంవత్సరాల క్రితం చేసిండ్రు అనేది వెనుకిడి. సో ఆ రకంగా ఆలోచిస్తే ఈరోజు జరిగింది. ఎందుకంటే దాన్ని ముందుకు తీసుకుపోయి తెలంగాణలో బిల్ పెట్టి అది చేయించడము, తర్వాత నో డౌట్ ఎక్కడన్నా చిన్న మార్పులు చేర్పులు ఉంటే మార్పులు చేర్పులు చేసుకుందాం. గతంలో సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఏదైతే కేసీఆర్ ఒక్కరోజులే చేసింది, అది దాని గురించి ఎవరు మాట్లాడారు? అది పబ్లిక్ డొమైన్లో లేదు. లేకపోతే లెక్కలు ఇప్పుడు ఏమంటే ఎంఆర్సీ హెచ్ఆర్డి దగ్గర ఆ వెబ్సైట్లో ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. దాన్నే ఆధారంగా తీసుకొని తీన్మార్ మల్లన్న ఆయన క్యూ న్యూస్లో కూడా ఎప్పటికప్పుడు అంకెలు చెప్పడం జరుగుతుంది. ఇది పరిస్థితి. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మటుకు ఏదైతే పీసీ కులగణన ఏదైతే చేసిందో అది నిజంగా కూడా ప్రజలకు మేలు చేయాలనే చేసింది. వారు ముఖ్యమంత్రి గారు కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచించిండో దానికి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామనే రకంగానే ఈరోజు కులగణన చేయడం జరిగింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ కూడా సబ్జెక్ట్కి వస్తే ఈరోజు సుప్రీంకోర్టులో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత 1.5 అవర్లని అసెంబ్లీలో అనౌన్స్ చేసి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత దాని వెనకాల అటు సబ్ కమిటీ కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ గారు కానీ
వాళ్ళు ఆలోచిస్తే దాని వెనకాల ఎంతో స్ట్రగుల్ చేసి ఒక నిర్ణయం తీసుకొచ్చి ఒక కొలిక్కి తీసుకొచ్చి ఏదైతే గ్రూప్స్ చేయడంలో సక్సెస్ అయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అది చేసినందుకు ఈ ఏదైతే గతంలో ఉన్న ఏబిసిడీలు చేసిన దాంట్లో ఏదో తప్పిదం ఉందని కొట్టేయడానికి జరిగింది. ఇప్పుడు మటుకు ఖచ్చితంగా ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైతే చేయడం జరిగిందో దీంట్లో రేపు వాళ్ళు ఎక్కడ పోయినా దీన్ని ఎక్కడ కూడా తప్పులు లేవు అనే రకంగానే వాళ్ళు ముందుకు పోవడం జరిగింది. దానికి ఈరోజు ఏదైతే సామాజిక పరంగా అటు మాదిగలు కానీ ఇటు మాలలు కానీ లేకపోతే ఇంకా ఉపకులాలు కానీ వాళ్ళు హర్షించి 30 సంవత్సరాల నుంచి ఏదైతే మందకృష్ణ ఇంకా అనుబంధ సంస్థలతో ఏదైతే పోరాడుతుండో ఎస్సీ వర్గీకరణ కావాలని ఆ వర్గీకరణ జరిగినందుకు ఈరోజు మందకృష్ణ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఏదైతే విజయోత్సవ సభలు చేయాలి. ఎందుకంటే తెలంగాణ ఫస్ట్ రాష్ట్రంగా ఈరోజు అనౌన్స్ చేసేసింది, ఎస్సీ క్లాసిఫికేషన్ చేసేసినాం మేము, వాళ్ళు కేటగిరీ ప్రకారం క్లాసిఫికేషన్ చేసినాం. ఎవరైతే నిజంగా కూడా అధికారంలో లేరో లేకపోతే ఎడ్యుకేషన్ లేదు, ఫైనాన్షియల్లీ లేరో ఆ స్టేటస్ని అంతా తీసుకొని మేము చేయడం జరిగిందని చెప్పి అసెంబ్లీలోనే దామోదర్ రాజనరసింహ గారు చాలా ఉందాగా పర్ఫెక్ట్గా క్లియర్గా చెప్పడం జరిగింది. నేను బహుశా 83 నుంచి నేను రాజకీయంలో ఉన్నా, నేను చూస్తాను ఎప్పుడు కూడా ఆయన ఇంత ఓపిక కానీ లేకపోతే ఓ ప్రజెంటేషన్ ఇవ్వడం కానీ చాలా తక్కువ ఉండే. కానీ మొన్న అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ మటుకు చాలా బాగుంది. ఇక ఆ రకంగా ఈరోజు నిజంగా కూడా ఏదైతే 1,00,000 గొంతులు 1000 డప్పులు అనేది అయితే మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిండ్రో దానితో పాటు ఈరోజు ఎస్సీ క్లాసిఫికేషన్ ఏదైతే వర్గీకరణ జరిగిందో దానికి ముందు విజయోత్సవ సభ చేయాలా. దాంట్లో కూడా ఆ విజయోత్సవ సభ చేసిన తర్వాత ఏమాత్రం ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మంత్రివర్గంలో మాట్లాడిపించి అది చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసినాక దాని మీద మళ్ళీ ఇంకా దుమారం లేపి చేయడం మటుకు ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే వచ్చిన దాన్ని ముందు మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పని చేయటోన్ కంటే పని చేసినోడైతే మనం అప్రిషియేట్ చేస్తాం కదా, ఆ రకంగా అప్రిషియేట్ చేసి ముందు విజయోత్సవ సభ ఏదైతే ఉందో అది చేసుకోవాలా. చేసిన తర్వాత నీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ వర్గానికి ఇంత లాస్ అయింది, ఇక్కడ ఇది మిస్ అయింది, ఇది మీరు మార్పులు చేర్పులు చేయండి అంటే ఆర్డినెన్స్ తీసుకోవచ్చు, లేకపోతే జీవో పెట్టు, ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది. అది రైట్. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి కానీ లేకపోతే బీసీ కులగణన గురించి కానీ మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? అంటే పూర్తిస్థాయిలో జరిగిందా లేదా సంతృప్తిగా జరిగిందా లేకపోతే అసంతృప్తిగా జరిగిందా? మరి 1,00,000 గొంతులు 1,00,000 డప్పులు మరి ఎస్సీ వర్గీకరణ ప్రకటన వచ్చిన తర్వాత జరిగింది కదా, దాన్ని ఎలా తీసుకోవచ్చు? సంతృప్తా అసంతృప్తా? మీకు ఎవరికైతే చేస్తామని అన్నారో ఆ సామాజిక వర్గం నుంచి ఆ ఉద్యమం లేకపోతే ఆ డప్పు కార్యక్రమం 1,00,000 గొంతుల కార్యక్రమం ఎందుకని బయటకు వచ్చిందంటారు? అయితే ఈడ రెండు విషయాలండి దుర్గాప్రసాద్ గారు. ఒకటి, ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం తీసుకుపోయినరు అనేది మందకృష్ణ మాదిగ గారు చెప్పడం జరుగుతుంది. కానీ దానికి ఈరోజు ప్రజలు కానీ ఆ కులానికి సంబంధితులు కానీ ఐఏఎస్ ఐపీఎస్ కానీ గతంలో ఈరుముడి గ్రామంలో ఏదైతే మొదలైందో దాని తర్వాత మందకృష్ణ ఎవరైతుండో ఆయన వెనకాల చాలా శక్తులు పనిచేయడం జరిగింది, చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది. కొంతమంది అయితే వాళ్ళ జీవితాలు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది, అమరులు అయిపోయినారు ఈ నినాదం మీద. అటువంటప్పుడు కానీ వర్గీకరణని ఈరోజు జరిగినప్పుడు దాన్ని సంతృప్తిగా ఎవరైతే అమరులైనరో వాళ్ళ పేరు మీద ఎందుకు కాదు, లేకపోతే ఇంకేమైనా ఉండండి, ఆ రకంగా కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నీకు వర్గీకరణ చేసిందంటే సంతోషపడాలి. ఈరోజు ఆ సామాజిక వర్గమైనా సరే ఇతర సామాజిక వర్గమైనా ఇది ఒక ఇష్యూ అనేది ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ బంద్ అయిపోయినాయి. ఈ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఎప్పుడైతే బంద్ అయిపోయిందో అప్పుడు ఈ వర్గాలు ఉండవు, పోర్లు ఉండవు, మొత్తానికి అందరం కలిసికట్టుగా ఒకవేళ నిజంగా ఎస్సీ జనాభా ఎక్కువ ఉంది అనుకుంటే రేపు అవసరం అనుకుంటే ఇంకా ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో అది పెంచవచ్చు. కానీ ఈరోజు ఇంకా మీకు 1 పాయింట్ రాలేదు, 1% తక్కువ ఉంది, దీంతో ఏమవుతుందంటే కాలయాపన జరుగుతుంది. ఇంకోటి ఈరోజు మందకృష్ణ మీద కూడా ఎవరైతే మందకృష్ణ మాదిగ ఉన్నారో ఆయన మీద కూడా ఈరోజు విమర్శలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఈయన బీజేపీ స్టాండ్ తీసుకుంటు కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేసి ఒకటేంటంటే ఈరోజు మాలల నుంచి ఆత్మగౌరవ సభను సింహగర్జనలో వాళ్ళు అది చేసిండ్రు. కానీ ఇప్పుడు ప్రస్తుతం V6 ఓనర్ ఎవరైతే వివేక్ గారు ఉన్నారో ఆయన ఆలోచన ప్రకారం ఏంటంటే నా జనాభా కానీ నా దమ్ము చూపిస్తే రేపటి దినం నాకు కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గం వస్తుంది అనే రకంగా ఆయన రావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్లకి టీఆర్ఎస్ బీఆర్ఎస్లో పోయిండు, టీఆర్ఎస్ బీఆర్ఎస్లకి బీజేపీలో పోయిండు, బీజేపీలకి మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అప్పట్లేమో కేసీఆర్ గారు చెప్పింది ఏంది, దళితుడినే ముఖ్యమంత్రి చేస్తా అంటే ఇక నాకంటే పెద్ద దళితుడు ఎవడుండే అనే రకంగా వివేక్ అటు పోవడం జరిగింది. కేసీఆర్ ఖాళీ
రివర్స్గా మాట్లాడడం అయింది కేసీఆర్ కూడా. దళితుడిని చేస్తాను కానీ నువ్వెందుకు అవుతావు రా భయ్ దళితుడిని, నేనే దళితుడిని, నాకంటే పెద్ద దళితుడు ఇంకొకటి లేడని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. సో వివేక్ అక్కడ మొత్తానికి విసుగు చెందో లేకపోతే బాధపడో అక్కడ నుంచి పక్క జరిగాడు. మళ్ళీ తర్వాత బీజేపీలో పోయిండు. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ ముందు గర్వాపసి అని కాంగ్రెస్ పార్టీ పిలిస్తే చాలామంది నాయకులు రావడం జరిగింది. ఇంకా కొంతమంది కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ లేకపోతే మరి శశిధర్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా బీజేపీలోనే ఉన్నారు. కాంగ్రెస్లోకి వచ్చి ఆయనకు ఈరోజు అధికార కావాలి అనే రకంగా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నకి ఆయనకి వాళ్ళ కొడుకు ఎంపీ అంటే ఒకటే ఇంట్లో. అసలు కాంగ్రెస్ పార్టీ నినాదంలో ఒక్క సీట్ ఒక్కరికే ఇస్తాం, మిగతా అసలు ఒక 15 సంవత్సరాల వరకు ఇయ్యొద్దనడం చెప్పడము ఆ చింతన సభ దృష్టికి తీసుకుపోయిందే నేను. ఎందుకంటే ఒక్క ఫ్యామిలీలో ఒక్కటికే ఇస్తే బాగుంటుంది. ఇంకా కార్యకర్తలు ఎంతోమంది కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నాలాగా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసిన వాళ్ళకి ఏ రకమైన పదవులు లేవు. అటువంటి వాళ్ళకి మీరు ఇస్తే బాగుంటుంది అనేది నేను హైకమాండ్కి పంపిస్తే సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళ చింతన సభలో డిక్లేర్ చేసేసిండ్రు ఒక్క ఫ్యామిలీకి ఒకటే టికెట్ అని. 2014లో ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ వైఫ్ పద్మావతికే తప్ప మిగతా ఎవరికి ఇవ్వలేదు. మీరు 2014 ఎలక్షన్ చూసుకోండి. కానీ మొన్నటి ఎలక్షన్ల మటుకు మళ్ళీ అదే సేమ్ అయిపోయింది. బట్టి విక్రమార్క, మల్లు రవి ఇద్దరు, ఇటు వివేక్ వాళ్ళ బ్రదర్ తర్వాత వాళ్ళ అబ్బాయి 3 వాళ్ళ ఇంట్లో టికెట్. ఇటు అట్లా ఆలోచిస్తూ పోతే ఫ్యామిలీలో 2-3 వెంకటరెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అటు పోతే అట్లా ఫ్యామిలీలో ఇద్దరు అనేది అయిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది తప్పింది అనే రకంగా ఆలోచించడం. ఎందుకంటే పార్టీని నమ్మకంతో ఉండి వేరే పార్టీలకు పోకుండా ఏదైతే సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీస్తో నుండి లేకపోతే రాజీవ్ గాంధీ ఐడియాలజీస్తో ఉండడం అనేది చాలామంది నాలాగా ఉన్నారు. ఇంకా నేను ఈరోజు కూడా రాజీవ్ గాంధీ ఐడియాలజీతోనే నేను కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది 83లో. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు మరణించిన తర్వాత. కానీ రాజీవ్ గాంధీ గారి ఆలోచన వేరు. ఈరోజు మనకు కంప్యూటర్ కానీ ఇదంతా సాఫ్ట్వేర్ యుగం రావడానికి కారణం నిజంగా కూడా రాజీవ్ గాంధీ. అది ఇంకోటి ఓటుకు నోటు కూడా రాజీవ్ గాంధీ గారు అప్పుడు తీసుకురావడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి హయాంలో ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అయిందే కానీ వారుంటేనే వచ్చింది అన్న పదం దానికి కాదు కదా. ఒకసారి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే పదం చెప్తే సెక్రటరియట్ ముందు అప్పుడు కూడా చాలామంది వైరల్ చేశారు. ఏమంటారు దీనికి? ఒక్కటి ఏమంటే మీరు మళ్ళీ ఒకసారి చూడండి, రాజీవ్ గాంధీ గారే ఈ ఏదైతే కంప్యూటర్స్ అవన్నీ స్టార్ట్ అయింది అదే సమయంలో. ఆల్రెడీ ఆయన ఆలోచన కూడా చాలా ఇది ఉండే. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారిని ఆలోచన కంప్యూటర్ కనిపెట్టింది చార్లెస్ బాబేజ్ గారు, రాహుల్ గాంధీ గారు కదా అన్నది బయట వినిపిస్తున్న ప్రశ్న. మీ ఆన్సర్ ఏంటి? నేను కూడా చెప్పేది ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ఇది ఇన్వెంట్ చేసిండు, ఇంట్రడ్యూస్ చేసిండు అంటున్నా కానీ ఇన్వెంట్ చేసిండని నేను చెప్పడం లేదు. మన దగ్గర ఏదైతే ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ గారు, అది ఇన్వెంట్ చేసింది కంప్యూటర్ ఇన్వెంట్ చేసింది అని కానీ నేను చెప్పడం లేదు. ఇంట్రడ్యూస్ చేసింది ఈరోజు ఆ తర్వాతనే సాఫ్ట్వేర్ కానీ లేకపోతే మన దగ్గర ఈ టెక్నాలజీ పెరగడం కానీ ఈ సాఫ్ట్వేర్ అనే రకంగా కూడా చాలా అప్డేట్. ఇది రాజీవ్ గాంధీ గారి పునాదే. అంటే నేను మళ్ళీ కూడా అదే చెప్తున్నా, మ్యానుఫ్యాక్చరర్ కాదు ఆయన ఇంట్రడ్యూస్ చేసిండు అది నేను చెప్పింది. రైట్ అండి. ఇక చివరిగా మనం మరొక ప్రశ్నని అంటే రెండవ ప్రశ్నగా ఉపయోగించుకుని మళ్ళీ ఇందులో ఆన్సరీగా అడుగుతున్నాం. సో అందరూ కూడా బీసీ జపమే చేస్తున్నారు. మరి మీరు కూడా కామారెడ్డి డిక్లరేషను ఇచ్చి ఉన్నారు. మరి డిక్లరేషన్ అమలైందా లేదా అన్నది కూడా అంత పూర్తి స్థాయిలో వినిపిస్తున్న మాట బయట. మరి దాని మీద మీ కామెంట్ అంటారు? డిక్లరేషన్ పూర్తి అయిందా లేదా? డిక్లరేషన్ ఆల్రెడీ పూర్తి అయింది. దాంట్లో ఏదైతే మార్పులు చేర్పులు ఇంకా కావాలి గతంలో అయింది. అయితే గతంలో ఒక డిబేట్లు ఇట్లానే దీని మీద డిస్కషన్ అయితే ఒక అనలిస్ట్ డైరెక్ట్ ఓపెన్గా చెప్పడం జరిగింది. 2014 నుండి ఈ 24 వరకు ఎంతమంది అయితే తాగుబోతులను తయారు చేసిండో కేసీఆర్, ఆ జనాభా లెక్కలలో వాళ్ళు కూడా లేరు. ఎవరైతే సింగిల్ విమెన్ ఉందో లేకపోతే వేడోస్ ఉన్నారో వాళ్ళ క్యాలిక్యులేషన్ చేయండి. లేకపోతే ఏదైనా స్కూల్కి వెళ్ళండి, గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ ఎక్కడైనా వెళ్ళండి. ఇట్లా ఈ మందు తాగి మరణించిన వాళ్ళ లెక్కలు కూడా ఇంట్లో కొన్ని రాలేదు అనే రకం. అదే మాటకి తీన్మార్మలన్న కూడా అదే చెప్పిండు. చనిపోయిన వాళ్ళది డెత్ సర్టిఫికెట్లన్నా లేకపోతే బొందలన్నా చూపెట్టండి అని చెప్పి ఆయన మళ్ళీ వాదన చేయడం జరిగింది. అయితే ఒకటేమంటే ఆయన ఇప్పుడు మళ్ళీ దాన్ని సరిదిద్దుకున్నాడు కూడా. నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోవడం లేదు. మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే నినాదం చేసిండో ఆ నినాదంలో కరెక్ట్ కావాలనే నేను చెప్పిన తప్ప దీంట్లో నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం పోతలేను, మీడియాలు చేస్తున్న సృష్టి అనేది కూడా మళ్ళీ చెప్పడం జరిగింది.
రజనీకి మరి మొత్తం మీద రానున్న కాలంలో ఎలాంటి స్ట్రాటజీ తోటి వెళ్ళబోతుంది కాంగ్రెస్? మరి ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ లేకపోతే సర్పంచులు ఉన్నాయి కదా, ఎలా ఉండబోతుంది అంటారు మీ మాట? ఒకటి ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చేసింది. ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో అది మనం ఖచ్చితంగా పూర్తి చేయాలనేది. ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీస్ 100 రోజుల్లో చేస్తామని చెప్పి మేమే చెప్పడం జరిగింది. మాకెవరు డెడ్ లైన్ ఫిక్స్ చేసింది కాదు. పూర్తి చేశారా 100 రోజుల్లో? 100 రోజులలో చేయలేదు, అదే చెప్తున్నాను నేను. 100 రోజులలో పూర్తి కాలేదు. ఎందుకు కాలేదు అనేది ప్రజలకు మటుకు ఆ సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఖజానా ఖాళీ ఉంది. ఏదైతే అన్ని మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ చేస్తే ఏ మంత్రిత్వ శాఖలో కూడా బడ్జెట్ లేదు. మొత్తానికి దొంగలు దోచుకున్నట్టు, అలీబాబా 40 దొంగలు దోచుకున్నట్టు అట్లా దోచుకపోయింది టీఆర్ఎస్ బీఆర్ఎస్. అన్ని స్కామ్లు చేయడం జరిగింది. అవి అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా దీనివల్ల డిలే అవుతుందని చెప్పడం జరిగింది. మొన్న వేరే ఇష్యూలలో కూడా మహిళలకు 2,500 రూపాయలు మీరు ఇస్తున్నారు, ఇవ్వలేదు అనేది కూడా ప్రచారం చాలా యాంటీగా తీసుకుపోతున్నారు పార్టీకి, ఆపోజిషన్ పార్టీస్. కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. ఏదైతే వైట్ రేషన్ కార్డులు, దాని తర్వాత ఈ 2,500, ఇంకా గతంలో ఏదైతే రైతు రుణమాఫీ జరిగిందో అందులో ఇంకెవరన్నా మిగిలిపోయిన ఉంటే అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. ఈ మార్చి లోపల, బడ్జెట్ ఇయర్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా అన్నీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు మీరే పథకాల అమలు గురించి చెప్తూ మళ్ళీ మార్చి 31 డేట్ పెడుతున్నారు కదా, కుదురుతుందంటారా? మనకు 200 యూనిట్స్ ఏదైతే ఎలక్ట్రిసిటీ ఫ్రీయో అది అయిపోయింది. బస్సు ఆల్రెడీ జరుగుతుంది. తర్వాత మీదికని 500 రూపీస్ గ్యాస్ వచ్చింది. అది కూడా ప్రజలకు ఈరోజు పొందుతుంది. ఎవరికి? బిలో పవర్టీ లైన్ బీపీఎల్ వాళ్ళకే. కానీ గతంలో ఉన్నట్టు గుట్టలకు రాళ్ళకి ఎట్లయితే కేసీఆర్ వేసిండో అట్లా కాకుండా ఇప్పుడు ఇది కూడా రైతు బంధు కూడా ఏమవుతుంది, గతంలో ఇచ్చినట్టు ఇది కాకుండా ఒక 7 to 10 acres దాన్ని ఒక స్లాబ్ పెట్టి వీళ్ళకే వేస్తాము. అది కూడా సాగు భూమి ఉన్న వాళ్ళకే వేస్తాం అనేది ఓపెన్గా చెప్పడం జరిగింది. గతంలో ఉన్నట్టు చెట్లకు, గుట్లకు, పెట్రోల్ పంపులకు, లేకపోతే రియల్ ఎస్టేట్లకు ఏదైతే జరిగిందో అట్లా మేము వేయము. ఎవరైతే నిజంగా కూడా సాగు చేసుకొని బతుకుతున్నారో ఆ రైతులకే వేస్తామనేది కళాఖండిగా ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. రైట్. నీకు ఫైనల్గా మరి బీసీ జనగణన ఏదైతే ఉందో మనందరూ కొన్ని కూడా మిస్ అయినాయి అని అంటున్నారు కదా, మరి మీరు కలుపుకుపోతారా, లేకపోతే కలిపాము అనుకుంటారా, లేకపోతే కలిపేస్తాంలే అని అనిపిస్తారా? ఏం చేయబోతున్నారు? ఎట్టి పరిస్థితుల బీసీ కులగణన, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కూడా కొంచెం ఆ తర్జన భర్జన పడుతుంది. దానికి కూడా టైం ఇవ్వడం జరిగింది, దీనికి కూడా టైం. ఈ 2 టైంలు కంప్లీట్ చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్ స్థానిక సంస్థలకి 42% బీసీలకు టికెట్లు ఇస్తాము. తర్వాత ఏదైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళకి కేటాయింపుల ప్రకారం వాళ్ళకి ఇస్తాము. ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎస్సీ బీసీ ఎస్టీ ఈ 3 వర్గాలకి గతంలో దొరకని ఫలాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం జరుగుతుందని చెప్పి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ మచ్ అండి. రైట్, మరి మొత్తంగా చూసినట్టయితే డాక్టర్ శివకుమార్ లాల్ గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుంది, మరి పథకాలు హామీలుగా ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అమలు, లేకపోతే అమల్లో ఎదుర్కొంటున్న అడ్డంకులు కూడా చెప్పడం జరిగింది. మార్చి 31 అంటూ కూడా అప్పటికల్లా మేము వెళ్ళగలం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నమాట. సో ప్రజల యొక్క అభిప్రాయం అన్నది ఎన్నికల టైంలోనే బయటపడుతుంది. సో మనకి భవిష్యత్తులో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, అటు తర్వాత జరగబోయే జెడ్పీటీసీ కానీ, అటు తర్వాత జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఎటువంటి లాభాన్ని, ఎటువంటి ఓట్ల శాతాన్ని మరి ఇప్పుడు అధికార పార్టీ దక్కించుకోబోతుందో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.